అక్కడ అలాంటి మాటలేం మాట్లాడలేదండి. వాళ్ళు నన్ను ఏ పనుల కోసం ఏ పనులు చేసావు అనేది మాట్లాడలేదు. అండ్ కంపారిటివ్లీ మీరు చూసుకుంటే 2020 డిసెంబర్ మీరు 2014 నుంచి 2020 పాత కార్పొరేటర్కి 2020 నుంచి 24 ఈ టైం వరకు కూడా జిహెచ్ఎంసీలో కావచ్చు, వాటర్ వర్క్స్లో డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ కావచ్చు, ఏదైనా సరే మీరు కంపేర్ చేసుకుంటే మ్యాక్సిమం వర్క్స్ ఈ 3 years టర్మ్లో మేము చేయించడం జరిగింది. మీరు చూస్తే వెంగళరావు నగర్ చూస్తే కంప్లీట్లీ టోటల్ అన్ని రోడ్స్ కూడా అయిపోయినాయి. జిహెచ్ఎంసీ పరిధిలో పనుల వరకు చెప్తున్నాం, రోడ్స్ వరకు అయిపోయినాయి. పెద్ద థీమ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. కమ్యూనిటీ హాల్స్ 2 కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ అయినాయి. నా పరిధి వరకు, జిహెచ్ఎంసీ పరిధి వరకు నేను ఏం చేయగలుగుతున్నానో అది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్స్ చేపిస్తున్నా. మీరు ఇప్పుడు ఏ లేన్లో చూసినా కూడా మా స్టోన్ బోర్డ్స్ ఉంటాయి. దాంట్లో ఏ టైంలో ఏ పీరియడ్లో ఆ వర్క్స్ జరిగినాయి అనేది క్లియర్ కట్గా మీకు డేట్ అండ్ టైమ్, లోకల్ కార్పొరేటర్ పేరు, ఎమ్మెల్యే పేరు, అందరి పేర్లు దాని మీద ఉంటాయి. సో మీరు చూడొచ్చు. ఈ 3 years టర్మ్లో అయితే మ్యాక్సిమం వర్క్స్ మా డివిజన్లో. అంటే ముఖ్యంగా మీపై దాడికి ప్రయత్నించడానికి కారణం ఏదంటారు అసలు? అదే ప్రీవియస్ గ్రడ్జెస్ అండి, ఏం లేదు. నవీన్ యాదవ్ ఏంటంటే ఇది కూడా పబ్లిక్కి తెలియాలి. నవీన్ యాదవ్ అనే వ్యక్తి అంటే అతను ఒక కార్పొరేటర్ కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. తర్వాత ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ కార్పొరేటర్ కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాక ఎవరు కార్పొరేటర్ మళ్ళీ రావాలనుకోరు, బట్ స్టిల్ వచ్చాడు. అతనికి ఏంటంటే మెయిన్ మోటో, ఏదైనా ఎలక్షన్ వచ్చిందంటే ఎమ్మెల్సీకి కూడా నుంచుందాం అనుకున్నాడు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కానీ ఏదైనా కానీ ఏ ఎలక్షన్ వస్తే నుంచోవాలి అంతే. అంటే జస్ట్ నా పేరు ఫేమ్ బయటకు వెళ్ళాలి అనే ఇంటెన్షన్ తప్ప ఎప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయాలన్నో లేకపోతే పబ్లిక్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశం అతనికి ఏ రోజు లేదు. నాకు అంతకుముందు నవీన్ యాదవ్ ఎవరో తెలియదు, శ్రీశైలం యాదవ్ ఎవరో తెలియదు. సరే, నేను గెలిచినప్పటి నుంచి 3 years నా టర్మ్లో నేను రెగ్యులర్గా, ఎందుకంటే వాళ్ళు ఇల్లు ఏదైతే ఉందో అది మా ఏరియాకి వస్తుంది కాబట్టి రెగ్యులర్గా ఈ ఇష్యూస్లో నేను ఉంటున్నాను కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవడం జరిగింది. వీళ్ళు ఏ రోజు కూడా ఈ 3 years టర్మ్లో కూడా నేను ఏ రోజు వాళ్ళని ఒక సమస్య పైన స్పందించి కానీ, ఒక సమస్యతో కోసం పబ్లిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ నేను ఏ రోజు చూడలేదు. వాళ్ళు ఏదో చీరలు ఇచ్చినా, ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే ఆబ్వియస్గా ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా కూడా కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు ఏదైనా ఇస్తే వెళ్ళటం తప్ప నేను వాళ్ళ పబ్లిక్ సర్వీస్లో అయితే నేను ఏ రోజు వాళ్ళని చూడలేదు. ప్లస్ నవీన్ యాదవ్ ఇల్లు ఏదైతే ఉందో, శ్రీశైలం యాదవ్ గారిది కానీ నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ది ఇల్లు ఉందో, ఆ ఇల్లు రోడ్ వైండింగ్లో అబ్స్ట్రక్ట్ అవుతుంది. అంటే రోడ్ వైండింగ్కి వాళ్ళ ఇల్లు అనేది యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి రేమత్ నగర్ చౌరస్తా వరకు 80 feet రోడ్ వైండింగ్ ప్రపోజల్లో ఉంది. 2015లో వాళ్ళు 7 కోట్లు ప్రభుత్వం డబ్బులు తీసుకున్నారు, ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. అంటే ఎప్పుడైనా ఏదైనా ఇల్లు పడగొట్టేటప్పుడు ఆబ్వియస్గా ఆ ఏరియాకి సంబంధించి అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చి తీసుకుంటుంది. అలా 7 crores అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. ఇది నేను పదే కౌన్సిల్లో కూడా మాట్లాడాను. ఎందుకంటే 2015లో డబ్బులు తీసుకుని 2020 వరకు వాళ్ళు ఆ ప్లేస్ని వెకేట్ చేయలేదు. నువ్వు అమౌంట్ తీసుకున్నావు, నువ్వు ప్రజాక్షేత్రంలో రావాలనుకుంటున్నావు, ప్రజానాయకుడు అని చెప్పుకుంటున్నప్పుడు నువ్వు యాక్చువల్గా ప్రజానాయకులు ఎవరైనా ఫస్ట్ మనం ఏదైనా మార్పు రావాలి, చేంజ్ కావాలి, లేకపోతే ఆ ఏరియా డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ మన ప్రాపర్టీస్ ఉండనివ్వండి, మనదేమైనా నుండి ఫస్ట్ మనది చేసి పబ్లిక్కి చూపించాలి. అంటే యాజ్ ఎగ్జాంపుల్, నా ప్రాపర్టీని నేను ఇచ్చేసా గవర్నమెంట్ అభివృద్ధి కోసం, అంటే ఆ ల్యాండ్ ఏరియా అభివృద్ధి కోసం నా ల్యాండ్ని నేను ఇచ్చేసాను, ఇచ్చేసాను, బట్ మీరు కూడా ముందుకు రండి అని చెప్పి పిలవాలి. కాంపెన్సేషన్ తీసుకుని కూడా అతను వెకేట్ చేయకుండా పదే ఆల్మోస్ట్ 6 to 7 రిట్ పిటిషన్స్ వేసాడు గవర్నమెంట్ మీద. 6 to 7 రిట్ పిటిషన్స్ వేసి దాని స్టే తెచ్చుకుంటూ ఉన్నాడు. అంటే నువ్వు జస్ట్ ఒక ఫేక్ కేసెస్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ ఒక కోర్టులో కేసేసి కోర్టును కూడా మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు. ఈ ఇష్యూ మీద నేను కోర్ట్ కేసెస్లో ఇంప్లీడ్ అయ్యా. యాజ్ అ డివిజన్ కార్పొరేటర్ నేను ఇంప్లీడ్ అయ్యాను. ఎందుకంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ కోసం చేయాలి. ఇప్పుడు అక్కడ రోడ్ వైండింగ్ అయితే నా ఇంటికి ఏమి అడ్వాంటేజ్ కాదు, ఎమ్మెల్యే గారి ఇంటికి ఏమి అడ్వాంటేజ్ కాదు. అది కంపల్సరీ పబ్లిక్ కోసం చేసే పని. గవర్నమెంట్ నుంచి 7 కోట్లు తీసుకున్నారంటే అది పబ్లిక్ డబ్బు. అంటే మీరు గవర్నమెంట్ నుంచి 7 కోట్లు తీసుకున్నారని చెప్పి మీరు చెప్తున్నారు, దానికి ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? ఎవిడెన్స్ ఉంది.
నా దగ్గర ఫుల్ ఫైల్ ఉంది, మీకు ఇస్తాను కావాలి. నా దగ్గర ఫుల్ ఫైల్ ఉంది. ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన చెక్స్ ఉన్నాయి, వాళ్ళ అటు సంబంధించిన కాపీస్ ఉన్నాయి. అక్కడ ఆయనకే కాదు 15 ప్రాపర్టీస్. అంటే మీ దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నట్టు ఆల్రెడీ మీరు కోర్టుకి వెళ్ళడం జరిగిందని చెప్పి కూడా మీరు అంటున్నారు. మరి ఎలాంటి కోర్టు నుంచి కూడా ఎలాంటి రాకపోవడానికి కారణాలు ఏంటంటారు? ఎందుకంటే పదే పదే అతను స్టే తెచ్చుకుంటున్నాడు. ఏంటి అంటే నాకు కొంచెం టైం కావాలి, మేము వెకేట్ చేస్తాం, మాకు కొంచెం టైం కావాలి, మేము వెకేట్ చేస్తామని చెప్పి స్టే తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు రీసెంట్గా కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ఇంకా ఎంక్రోచ్ అయి ఉన్నారని చెప్పి ఒక మ్యాప్ ఇచ్చి కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. బట్ హియరింగ్ రాకుండా అతను ఆపుకుంటూ వస్తున్నాడు. మరి ఇన్ఫ్లుయెన్స్ అనేది అతను డెఫినెట్గా వాళ్ళది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఆపుతూ ఉండొచ్చు. బట్ మేము కూడా అదే విధంగా మేము కూడా ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్నది గవర్నమెంట్ అనవసరంగా గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అమౌంట్ ఇచ్చి మనం తీసుకోలేని సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఉందంటే డెఫినెట్గా గవర్నమెంట్కి అది బ్లేమ్. కాబట్టి మేము కూడా ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ జీపీ ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది హియరింగ్కి వస్తే డెఫినెట్గా అతను ఇల్లు ఇప్పుడు కూడా పడిపోతుంది. ఇల్లు ఇప్పుడు కూడా 200 స్క్వేర్ యార్డ్స్ అంటే సగం కూడా ఉండదు, ఇంకా వాళ్ళ ఇల్లు సగం ఇల్లు కూడా ఉండదు, అది పడిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ అంటే ఇంకా రోడ్ వైండింగ్లో రోడ్డు కూడా పడట్లేదనే ఉద్దేశంతో ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్నైనా కనీసం వేద్దామని మొన్ననే 65 lakhs ఎలక్షన్స్ ముందు 65 lakhs దానికోసం శాంక్షన్ చేసి సీసీ రోడ్ వేయడం కూడా జరిగింది. అయితే అది రీసెంట్గా 1 week నుంచి తవ్వడం స్టార్ట్ చేశారు. ఆ పని కూడా చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు రోడ్డు అనేది పబ్లిక్ కోసము మనం అది కూడా వైండింగ్ అంటే వాళ్ళ ఇల్లు కార్నర్లో ఉంటుంది, టర్నింగ్ తిరగాలి, బస్సెస్ వెళ్తాయి, అది మోస్ట్లీ కంజెస్టెడ్ ఏరియా. ఇక్కడ నుంచి చౌరస్తాకి వెళ్ళాలంటే ఒక అంబులెన్స్ వెళ్ళాలంటే 15 to 20 minutes పడుతుంది ఒక పీక్ టైంలో వెళ్ళాలంటే. ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు పాలైనా కూడా ఎవరికైనా సడన్గా అంబులెన్స్ కావాలన్నా కూడా వెళ్ళలేని సిచ్యువేషన్. నేను అదే చెప్తున్నా, ఒక నాయకుడు అవ్వాలనుకున్నప్పుడు నువ్వు ఇలాంటి వాటికి అబ్స్ట్రక్ట్ అంటే ఒక అడ్డులాగా ఉండకూడదు, నువ్వే ఫ్రీ లైన్ ఇవ్వాలి. కానీ అది దానికి పెద్ద అడ్డు ఇతరే. ఓకే, సో ఇదొకటి ఇష్యూ. ఇంకొక ఇష్యూ అక్కడే ముందుకెళ్తే నిమ్స్మి అని ఉంటుంది రెహమత్ నగర్లో, అక్కడ ఒక ఆపోజిట్లో ఒక ల్యాండ్ ఉంది, అది గవర్నమెంట్ ల్యాండ్, క్లియర్ కట్ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్కి తెలుస్తుంది, వాళ్ళు సర్వేయర్ వస్తే తెలుస్తుంది, వాళ్ళ సర్వే నెంబర్స్ బట్టి వాళ్ళ లొకేషన్ బట్టి ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏది ప్రైవేట్ ల్యాండ్ అని మనకు తెలుసు. గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. దాని మీద కూడా కోర్టుకి వెళ్ళాడు, నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, ఇది నా ల్యాండ్ అని. ఆ కోర్టుకి వెళ్ళి అది స్టే తెచ్చుకున్నాడు. సరే ఓకే, స్టే ఉంది. స్టే ఉన్నప్పుడు మొన్న ఒక 1 week బ్యాక్ ఈ కాంగ్రెస్లో నేను కాంగ్రెస్ కండువా కప్పుకున్నా కదా, నా దగ్గర అధికారం ఉంది కదా, నేను అధికార పార్టీలో ఉన్నాను కదా అన్న అహంకారంతో ఇప్పుడు అది క్లీన్ చేశాడు. నేను దాని గురించి కూడా ఎంఆర్ఓ గారికి మొన్న కంప్లైంట్ ఇచ్చాను. అది కోర్టులో ఉంది కదా సార్, మీరు ఆ కోర్ట్ నెంబర్ అయినా అక్కడ పెట్టండి ఆ ల్యాండ్ దగ్గర. బికాస్ ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్ ఇట్స్ అ డ్యూటీ ఆఫ్ రెవెన్యూ. ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే ఆ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసే అంటే ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశము అది ఎంఆర్ఓలకో రెవెన్యూ డిపార్ట్మెంట్కో ఉంటుంది. అయినా కూడా డివిజన్ కార్పొరేటర్గా నేను దాని మీద రెస్పాండ్ అయ్యి నేను ఎంఆర్ఓ వరకు ఫోన్ చేసి వాళ్ళు ఇలా క్లీన్ చేస్తున్నారు, వాళ్ళు కొంచెము అది గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఎందుకంటే ఆ ల్యాండ్ రోడ్డు మీద ఉంది, ఆ ల్యాండ్లో ఏ అంగన్వాడీ సెంటరో లేకపోతే బస్సు దవాఖానానో లేకపోతే కమ్యూనిటీ హాల్లో కడితే అక్కడ లోకల్ ఏరియా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశమే. కానీ ఆ గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిస్తే నాకు ఏమైనా లాభం ఉంటుందా? గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నాకు కూడా ఏం లాభం లేదు కదా. అది అని మేము డెవలప్మెంట్ కోసము పబ్లిక్ ఉపయోగపడే పనుల కోసం చేద్దామని మేము అనుకుంటుంటే అతను కబ్జాలు చేసుకుంటూ భయపెడుతూ పబ్లిక్ ఎవడైనా వెళ్తే దౌర్జన్యం, ఏదైనా పంచాయతీ ఏదైనా జరుగుతుంది, ఏదైనా ఇష్యూ అవుతుంది, ఏదో పంచాయతీలో వస్తే ఎంత ఇస్తావు నాకు, ఇది నాకు 3 yearsగా పబ్లిక్ చెప్తున్న విషయమే. ఎవరైనా పలానా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వట్లేదన్నా అని వెళ్తే నువ్వు నాకు ఎంత కమిషన్ ఇస్తావు అని చెప్పి దౌర్జన్యంగా దోచుకోవడం. వెంకట్ యాదవ్ పెళ్లికి మా జీటీఎస్ టెంపుల్లో వాళ్ళు ఉంటారు, మేళాలు వాయించే వాళ్ళు, ఈ బ్యాండ్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని తిట్టి పంపించాడంట. అది వాళ్ళ ఇంటిలో నేచర్, వాళ్ళ నేచర్ అది. ఒక మటన్ ఓడికి చికెన్ ఓడికి వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చేయాలి, ఎందుకు ఇవ్వాలి? అరే నువ్వు ఇంకా మీరు ఈరోజు కూడా నేను పానీపూరి తిన్నా కూడా ఒక 10 రూపాయలు కూడా ఇచ్చొస్తా కార్పొరేటర్. అరే వాళ్ళు బతికేది దాని మీద, ఇంకా పేదవాళ్ళకి మనం తినేది 10 రూపాయలని 20 రూపాయలు ఇచ్చి రావాలి. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇంకా జీవన ఉపాధి ఇంకా పెంచాలి. అరే వాళ్ళ బ్యాండ్ వాళ్ళకి డబ్బులు ఇయ్యారు, చికెన్ వాళ్ళకి డబ్బులు ఇయ్యారు, మటన్ వాళ్ళకి డబ్బులు ఇయ్యారు, చెప్తూ ఉన్నారు. అయినా కూడా పర్సనల్ విషయాలని మేము ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఇంకా అవన్నీ. ఎందుకంటే చిన్న విషయాల్లో కూడా మేము ఇన్వాల్వ్ అయిపోతే కావాలని పొలిటికల్ రైవలరీ క్రియేట్ చేస్తున్నారని ఎప్పుడు ఇన్వాల్వ్. నేను అడుగుతుంది ఏంటంటే, నేను పబ్లిక్ కోసం రోడ్ అడుగుతున్నా, పబ్లిక్ కోసం ఒక గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఇది తప్ప? డివిజన్ కార్పొరేటర్గా నాకు బాధ్యత ఉందా లేదా?
ఇంకొక విషయం, అధికారంలో లేరు. ఎందుకు అధికారంలో లేము? ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గెలిచారు బీఆర్ఎస్ పార్టీ, ఆయన 5 years ఎమ్మెల్యే కదా. అధికారం అంటే ప్రభుత్వం మా పార్టీ రాకపోవచ్చు, బట్ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ఎమ్మెల్యేతోనే చేపియాలి, ఇక్కడ కార్పొరేటర్తోనే చేపియాలి. అది ప్రోటోకాల్. నాకు ఇంకా 2 years టర్మ్ ఉంది, నేను ఇంకా అధికారంలోనే ఉన్నా. నాకు 2 years టర్మ్ పోయిందా? అధికారం పోతే నువ్వు ఇంకా అధికారంలో ఉన్నా అనుకుంటున్నావా? ఎట్లా వచ్చావు నువ్వు అంటే? నేను ఇంకా కార్పొరేటరే. వాళ్ళకి అది సెన్స్ లేదేమో, ఎందుకంటే వాళ్ళు ఏ రోజు గెలవలేదు కాబట్టి కార్పొరేటర్ టర్మ్ ఎంతో తెలియదు, ఎమ్మెల్యే టర్మ్ ఎంతో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అతనికి ఏం పోస్ట్ ఉంది? ఆ మాటకు వస్తే నేను ఎందుకు వెళ్ళాను అంటున్నాడు. అతనికి ఏం పోస్ట్ ఉంది? నీకు కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ ఇచ్చారు నీకు కాంగ్రెస్ పార్టీ? నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, నువ్వు ఒక ఎమ్మెల్సీ కాదు, నువ్వు ఒక కనీసం వార్డ్ మెంబర్ కాదు, నువ్వు ఒక కార్పొరేటర్ కాదు, ఏం కాదు. ఏం అధికారంతో నువ్వు కటౌట్లు పెడతావు? కనీసం అక్కడ ఎమ్మెల్యేగా నుంచి పెట్టుకోవచ్చు. నేను అదే చెప్తున్నా కదా, పబ్లిసిటీ చేసుకో. నువ్వు కాదని చెప్పట్లా, నువ్వు పబ్లిక్లో లేవు కాబట్టి నీకు కటౌట్స్ బ్యానర్లో పబ్లిసిటీ కావాలి, చేసుకోవచ్చు. బట్ దానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది కదా అంటున్నా. యాక్చువల్గా నన్ను అడిగారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు ఏ అధికారంతో వచ్చావు అంటే, నేను ఇంకా కార్పొరేటరే, నాకు ఇంకో 2 years టర్మ్ ఉంది. ఈ 2 years టర్మ్లో నేను పబ్లిక్కి సర్వ్ చేస్తా, నా స్టాఫ్కి హెల్ప్లో ఉంటా. ఏ టైంలోనైనా ఎప్పుడైనా ఎలాగైనా నేను రెస్పాండ్ అవుతా, అది నా డ్యూటీ. నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు, అది నీ డివిజన్ కాదు, నువ్వు ఎందుకు వచ్చావు అని మాట్లాడాల్సిన అవసరం లేదు. నా డివిజన్ కాదు కాబట్టి నేను ఆ డివిజన్ కార్పొరేటర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నా కార్ దగ్గరికి మీరు వచ్చారా, నేను మీ దగ్గరికి వచ్చానా? నేను మీ ఇంట్లో అదే వాళ్ళ ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం చేశానని చెప్పి కొన్ని చెప్తూ ఉన్నారు వాళ్ళు బయట. నేను మీ ఆఫీస్ లోపలికి వచ్చానా, లేకపోతే నేను రోడ్డు మీద ఉంటే నా కార్ రోడ్డు మీద ఆగితే మీరు వచ్చారా కార్ దగ్గరికి? అవును. సో ఈ దాడి తర్వాత కూడా జూబిలీస్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు ఆల్రెడీ ఆ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కూడా మాకు తెలుస్తుంది. కంప్లైంట్ కి సంబంధించి పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి పోలీస్ వైఖరి అయితే దారుణం అండి. అసలు ఎంత నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదే పోలీసులు మేబీ వాళ్ళు పోలీస్ స్టేషన్స్ మారి ఉండొచ్చు, వాళ్ళు పరిధులు మారి ఉండొచ్చేమో, కానీ ఇదే పోలీసులు గత 10 సంవత్సరాలుగా కూడా ఉన్నారు. బట్ పోలీసులకి మాకు అర్థం కావట్లేదు మరి అంత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బిహేవ్ చేస్తున్నారు. నేను ఇది చాలా ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే ఏదో భయపడే విషయం కాదు ఇది. ఎందుకంటే ఇది డెఫినెట్గా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఇది 1 side అటాక్. నేను ఒక మాట వాళ్ళని అనలా, మీకు ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తే ఒక్క మాట నేను వాళ్ళతో మాట్లాడలే. నేను చాలా పొలైట్గా నీతో మాట్లాడేది కాదమ్మా అని చెప్తూ సిచ్యువేషన్ రెసిస్ట్ చేయడానికి ట్రై చేసా. అయినా కూడా వాళ్ళు వినలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేదు. 1 side వాళ్ళు వేస్తున్నా ఒక్క దెబ్బ కూడా రిటర్న్ వేయలేదు, కనీసం తొయ్యడానికి కూడా నేను ప్రయత్నించలేదు, చెయ్యి కూడా వేయలేదు వాళ్ళ మీద. అట్లాంటిది 1 side అటాక్ కనిపిస్తుంటే ఎంక్వైరీ చేస్తున్నారంట. పోలీసులు చెప్పిన మాట, ఎంక్వైరీ చేస్తున్నాం, మేము ఎంక్వైరీ చేసి మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారు. ఆ 4 లేడీస్ మీద అయితే కేసు బుక్ చేశారు. బట్ నాకు ఇంపార్టెంట్ 4 లేడీస్ కాదు, ఇప్పుడు వీళ్ళు కాదు, రేపు ఇంకొకరిని తాపించి పంపిస్తారు. చేయించిన వాళ్ళు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మర్డర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఎవడైతే సుపారీ ఇస్తారో వాళ్ళే A1 ఉంటారు, చేసిన వాళ్ళు A2 A3 ఉంటారు. బట్ చేయించిన వాళ్ళు ఇంపార్టెంట్ కానీ చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు కాకపోతే రేపు ఇంకొక బ్యాచ్కి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. అంటే చేయించిన వాళ్ళు అంటే వాళ్ళే చేయించారని గ్యారంటీ ఏముంది, వాళ్ళే చేయించారని ఏముంది అంటున్నారు పోలీసులు. అసలు క్లియర్ కట్ వెంకట్ యాదవ్ అక్కడ నుంచుని ఉన్నాడు. ఎందుకు నుంచోవాలి? వాళ్ళు చేయించలేదు. సరే రోడ్ మీద ఎవరో లేడీస్ వచ్చారు, లేడీస్ వచ్చేసి అనవసరంగా నవీన్ యాదవ్ కట్అవుట్ గురించి, సరే అభిమానులు అనుకోవచ్చు, పోనీ ఆయన అభిమానులు ఆయన ఫాలోవర్స్ వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. వెంకట్ యాదవ్ ఎందుకు నుంచోవాలి అక్కడ? పని అనుకోవచ్చు కదా. అరే 50 మందితో ఎలా నుంచుంటాడండి? 50 మందితో నుంచి 50 మందితో నుంచి సీసీ ఫుటేజ్ తీపిమని చెప్తున్నా. అదే నేను చెప్తుంది, పోలీసులకి ఎంతసేపు సీసీ ఫుటేజ్ తీపించడము. 50 మందితో అక్కడ నుంచుని ఉన్నాడు వెంకట్ యాదవ్. అక్కడే నుంచుని ఆ సత్యం అనే వ్యక్తి బండి మీద లేడీస్ని తీసుకొచ్చాడు. లేడీస్ని తీసుకొచ్చి అక్కడ దింపి వెళ్ళారు. ఇది ప్రీ ప్లాన్డ్ కాకపోతే అంతమంది ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఎందుకు తీసుకురావాలి లేడీస్ని? కొన్ని లేడీస్ ఆటోమేటిక్ అక్కడే వాళ్ళు వచ్చారు, దారిలో వచ్చి మా అభిమానుని కట్అవుట్ తీయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్పి వాళ్ళంతా వాళ్ళు వస్తే నేను కూడా ఓకే 4 లేడీస్ నా మీద అటాక్ చేశారు, వాళ్ళ మీద కేసు బుక్ చేశారు కదా అని నేను కూడా శాంతంగా ఉంటా. కానీ ఎంత అన్యాయం అంటే వాళ్ళకి నుంచునున్నారు, అబ్బాయి తీసుకొచ్చాడు, ఇదంతా ప్రీ ప్లాన్ వాళ్ళు చేయించారు అని నేను పోలీసులకి చెప్తున్నా. ఇది ప్రీ ప్లాన్ అటాక్, యాక్చువల్గా మర్డర్ అటెంప్ట్. నాకు ఇది మర్డర్ కింద వాళ్ళ మీద కేసు బుక్ అవ్వాలి, నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్ మీద కేసు బుక్ అవ్వాలి అని నేను చెప్తున్నా. చెప్తూ ఉంటే మేము ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి.
V9 Hospitals 9281 465 842.